మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ మొదటి వచనం నుండి 17వ వచనం వరకు చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 17వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారెనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూను చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనయకు వెళ్ళి అక్కడ బస చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దీన్ని మట్టల ఆదివారం అంటారు, పామ్ సండే. ప్రభు యెరూషలేముకి వచ్చినటువంటి చివరి సందర్భం అన్నమాట. చివరి సందర్భం. యేసు ప్రభు ఆ రోజు రాకముందే శిష్యులను ఏం జరగబోతుందో స్పష్టంగా తెలియజేశాడు అన్నమాట.
20వ అధ్యాయము పక్కనే 17వ వచనం నుంచి చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరల లేచును అని స్పష్టంగా ఏం జరగబోతుందో చెప్పాడన్నమాట. హల్లెలూయా. దాని కొరకు ప్రభు యెరూషలేముకు చివరిసారి వచ్చాడనమాట. హల్లెలూయా. అంటే అంతకుముందు అనేక సార్లు వచ్చి మళ్ళా వెళ్ళారు, అనేక అద్భుతాలు చేశారు, అనేక స్వస్థతలు చేశారు, అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే విషయంలో ఆయన ఎన్నో మహత్కార్యాలు చేశారు. దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. ఇక చివరగా పస్కా దినాలు సమీపించినప్పుడు పస్కా పండుగ ఆచరించే దినాలు. పస్కా పండుగ అంటే పులియని రొట్టెల పండగ. అంటే ఏంటిది? ఐగుప్తు దేశంలో దేవుడు తన ప్రజలను ఇజ్రాయేలీలను ఐగుప్తీయుల దాసత్వంలో నుండి, ఆ బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చే రాత్రి ఒక బలి, ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క బలి పశువును వధించారనమాట. లేత మగ గొర్రె పిల్ల లేకపోతే మేకపిల్ల తీసుకొని దాన్ని వధించి ఆ రక్తమును వాళ్ళ ద్వారబంధముల నిలువుకమ్ములకు అడ్డకమ్ముకి తీయాలి. తర్వాత దాని మాంసాన్ని ఆ రాత్రి వాళ్ళు తినాలి. దాన్ని వండకూడదు, కాల్చుకొని తినాలి. తర్వాత అది ఒక్కరికి సరిపోకపోతే అది ఎంతమందికి సరిపోతుందో అంతమందిని కలుపుకోవాలన్నమాట. దానిని తినేసేయాలి, దాన్ని మిగల్చకూడదు. అలాగనే రొట్టెలు మామూలుగా పిండిని పులియబెట్టి రొట్టెలు చేస్తారు. కానీ ఆ రాత్రి వాళ్ళు బయలుదేరాలి కాబట్టి ఇంకా పిండిని పులయబెట్టి రొట్టెలు చేసే సమయం లేదు కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా పులియని రొట్టెలు వెంటనే తయారు చేసుకొని ఆ రొట్టెలు తినేసి ఆ మాంసం అంతా తినేసి ఇంకా వాళ్ళు బయలుదేరాలన్నమాట. ఆ విధంగా ఐగుప్తు దాస్యంలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ బలి ఇవ్వబడిన దాన్ని పస్కా బలి అన్నమాట. హల్లెలూయా. పస్కా అంటే పాస్ ఓవర్, అంటే దాటిపోవుట. పాస్ ఓవర్ అంటే పస్కా. పాస్ ఓవర్ అంటే దాటి పోవడం అనమాట. ఈ దాటిపోవడం అంటే 2 అర్థాలు ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే ఏ ఇంటి వాకిట్లో ద్వారబంధముల మీద రక్తం పూయబడిందో సంహారపు దూత ఆ ఇంటిని దాటిపోయాడు. అంటే దేవుడు అక్కడ ఆ ఇంటి దగ్గర ఉండి సంహారపు దూతను లోపల చొరబడనివ్వకుండా దాటిపోమన్నాడు అనమాట. పాస్ ఓవర్, దాటిపో అని, అదనమాట. దాన్ని పస్కా అని అంటాం. తర్వాత ఇజ్రాయేలీలు కూడా ఆ రాత్రి ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు కూడా దాటి వచ్చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా దీనికి ఆ మాట వచ్చిన పస్కా అనే మాట అట్లా వచ్చింది అనమాట. ఈ విధంగా వాళ్ళు పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ వాళ్ళు చేసే కాలం అనమాట అది. అప్పుడు యేసు ప్రభు తను తాను పస్కా బలిగా అర్పించుకోవడానికి వచ్చాడనమాట. అది దాని అర్థం. చప్పుడు కూడా దేని మహిమపరచండి. అంటే అంతకుముందు ఐగుప్తు దేశంలో నుండి ప్రారంభించబడినటువంటి ఆ పస్కా బలి పశువుగా ఎన్ని వాళ్ళు పస్కా బలి పశువులు వధించారు అవన్నీ యేసు ప్రభువుకి ముంగుర్తు అనమాట. అంటే యేసు ప్రభు రావాలి, ఆయన పస్కా బలి పశువుగా బలవ్వాలి, మానవులందరికీ విమోచన విడుదల కలగాలన్నమాట. అవన్నీ ఒక నీడ అనమాట, ఛాయ అనమాట. ఆ ముందు జరిగిన బలులన్నీ అవన్నీ యేసు ప్రభు బలి అవ్వడానికి ముందుగా అవి ఒక నీడగా, అంటే ఒక ఛాయగా, ఒక
సూచనగా, ఒక గుర్తుగా ఉన్నాయన్నమాట. ఇంకా యేసుప్రభు వచ్చేసి ఆ బలి అయిపోయాడు కాబట్టి ఇంకా ఆ బలి అవసరము లేకుండా, ఏ బలి కూడా అవసరం లేకుండా అన్ని బైబిల్లో ఉన్నటువంటి సకల, క్రీస్తుకు పూర్వం ఉన్న సకల బలులు ఇక లేకుండా అన్నింటికి సరిపడా ఒకే ఒక బలిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బలి అయ్యారన్నమాట. అందుకని యోహాను రాసిన యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది అది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. అంటే లోక పాపం అంతటికి, చూసారా, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఇశ్రాయేలీయులు మాత్రమే ఆ బలులు అర్పించేవాళ్ళనమాట. ఇంకా లోకంలో వాళ్ళ ఇష్ట దైవాలను వాళ్ళు కలుగజేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉన్నారు. కానీ జీవం గల దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆ బలులు అర్పిస్తున్నది ఇశ్రాయేలులు మాత్రం. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళలో నుంచి రక్షకుడు రావాలి కాబట్టి వాళ్ళకు ప్రత్యేక జనాంగంగా చేసుకున్నాడు. అయితే యేసు ప్రభు బలయ్యేటప్పుడు మాత్రము ఇశ్రాయేలు కొరకే కాదు కానీ లోకములో ఉన్న సకల జనుల కోసం బలయ్యాడు అనమాట. చపలు కూడా దేని మహిమపడుతుంది. కాబట్టి యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు విమోచన లేదన్నమాట, విడుదల లేదనమాట. ఒక ఇజ్రాయేలులకే కాదు, మన క్రైస్తవులకే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల, విమోచన కలగాలంటే యేసు ప్రభువు కావాలి. ఎందుకంటే అందరి కోసం ఆయన ఒక్కడే బలి అయింది అనమాట. కానీ ఇప్పటికి కూడా కొంతమంది అనుకునేది ఏమిటంటే యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు, లేక ఇజ్రాయేలు దేవుడు, ఇప్పుడున్న క్రైస్తవుల దేవుడు, మనకేం సంబంధం అంటున్నారు. అంటే వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. అందుకనే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు సెలవిచ్చింది. అందుకని ఎందుకంటే ఈ విషయం అందరూ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు లేకుండా అసలు విమోచన, విడుదల లేదు. పాపం నుంచి విడుదల లేదు, శాపాల నుంచి విడుదల లేదు, వ్యాధి బాధల నుంచి, ఆత్మీయ రోగాల నుంచి, మానసిక రోగాల నుంచి విడుదల లేదు. ఏ విధమైన స్వస్థత యేసు ప్రభువు లేకుండా లేదన్నమాట. ఆఖరికి మరణము నుంచి విడుదల, నరకము నుంచి, అగ్నిగంధకాలతో మండే నరకము నుంచి విడుదల కావాలి. యేసు ప్రభు లేకుండా ఇది జరగదు లోకంలో ఎవరికైనా సరే. అందుకని యేసు ప్రభువుని గురించి అందరికీ తెలియజేయాలి. అందరు యేసు ప్రభువును నమ్మి ఈ గొప్ప రక్షణ, విడుదల పొందుకోవాలన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు మనము చూస్తే, మొట్టమొదట ఆయన చివరిసారి యెరూషలేముకు వచ్చినప్పుడు, అది జయప్రవేశం అంటారు, వచ్చినప్పుడు ఆయన బేత్పగేకు అనేటటువంటి గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యులను వెళ్ళి ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పి తోలుకొని రమ్మన్నాడు అనమాట. విప్పి తోలుకొని రమ్మన్నాడు. వాళ్ళు వెళ్ళారు, అవి విప్పుకొని తోలుకొని వచ్చారు. అప్పుడు ప్రభువే చెప్పాడు, ఎందుకు ఇప్పుతున్నారంటే అవి ప్రభువుకు కావాలని చెప్పండి, వాళ్ళు వదిలి పెడతారు అని చెప్పాడు అనమాట. వీళ్ళు వెళ్ళారు, ప్రభు చెప్పినట్టుగానే ఆ గాడిద పిల్ల ఇంటి దగ్గర ఉన్నాయి, వాటిని ఇప్పుతున్నారు. వచ్చి అడిగారు ఎందుకు అని అంటే ప్రభువుకు కావాలని చెప్పారు. వాళ్ళు తోలు పంపించారు అనమాట. ఇది మొదట ఆ రోజు చేసింది ప్రభు. కబులు కూడా దేని మహిమపడతాం, దీనిని మొదట ఆ రోజు చేసింది. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ ఆ గాడిద పిల్లను కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించుకొని రమ్మన్నాడు అనమాట. ఆ పదాలు చూడండి, అక్కడ రాయబడి ఉన్నాయి ఆ మాటలు బైబిల్లో కూడా. కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీరు విప్పుకొని రండి. హల్లెలూయా. కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీరు విప్పుకొని రండి అంటే ఇప్పుడు ఏం చేశాడు? మొదట ప్రభు కట్టబడిన వాటిని విప్పాడు. ఇది దేనికి సూచనగా ఉంది? ఈ గాడిద పిల్ల మాత్రము ఇజ్రాయేలీయుల పిల్లలకు సూచనగా ఉంది. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనేది వాళ్ళకు ఒక సేఫెస్ట్ జైలు అనమాట. అంటే వాళ్ళు ప్రభు వచ్చేదాకా లోక పాపములో పడకుండా వాళ్ళని
బంధించి పెట్టాడనమాట దేవుడే. హలో, వాళ్ళని బంధించి పెట్టాడు. దేంతో బంధించాడంటే ధర్మశాస్త్రము అనేటటువంటి కాడి కాడికి కట్టి వాళ్ళని బంధించి పెట్టాడు అనమాట. హలో, ఎందుకంటే వాళ్ళు లోకములో ఉన్నటువంటి అన్యులతో కలిసి విగ్రహారాధికులై నశించిపోకూడదని, వాళ్ళతో కలవకూడదని, వాళ్ళ ఆచారాల్లోకి వెళ్ళకూడదని దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చి ఆ ధర్మశాస్త్రం అనే కాడికి వారిని కట్టి పెట్టాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎందుకు ప్రభు వచ్చేదాకా వారికి భద్రత. ఇప్పుడు ఎవరు వచ్చేదాకా? ప్రభు వచ్చేదాకా వాళ్ళకి భద్రత అన్నమాట. అందుకని వాళ్ళు ఆ కట్టబడి ఉన్నారన్నమాట. అప్పుడు ప్రభు వచ్చి ఆ గాడిద పిల్లను విప్పడం అనేది ఇజ్రాయేల్ పిల్లలను ధర్మశాస్త్రం అనే బరువైన కాడికి కట్టబడి ఉన్నటువంటి వారిని విడిపించడానికి సూచనగా ఉందన్నమాట. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలీల సంతానం జాగ్రత్తగానండి, వాళ్ళందరూ ధర్మశాస్త్రం అనే బరువైన కాడికి కట్టబడి ఉన్నారన్నమాట. దేవుడే కట్టి పెట్టాడు, వాళ్ళని భద్రపరిచి పెట్టాడు అనమాట. ఎప్పుడు దాకా? యేసు ప్రభు వచ్చేదాకా వాళ్ళు అక్కడ కట్టబడి ఉండాలి. అది వాళ్ళ క్షేమం కోసమే దేవుడు చేసి, అందుకని నేను దానికి ఒక పేరు పెట్టింది. అందుకనే సేఫెస్ట్ జైలు అని. జైల్లో వాళ్ళని పెట్టి భద్రపరిచారనమాట. మనకు ఆశ్రయపురాలు ఉన్నాయి కదా, పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేస్తే వాడు వెళ్ళిపోయి ఆశ్రయపురంలో దాక్కోవచ్చు అనమాట, తీర్పు జరిగేదాకా. అంటే వాళ్ళ క్షేమం కోసం అవి పెట్టాడు. ఆ విధంగా ధర్మశాస్త్రం అనేది ఇజ్రాయేల్ పిల్లలకు అది ఒక సేఫెస్ట్ జైలు లాంటిది అనమాట. వాళ్ళ భద్రత కోసము ఇచ్చాడు. అయితే అది చాలా బరువైన కాడికి వాళ్ళు కట్టబడి ఉన్నారనమాట. ఇప్పుడు ఏం చేశాడు ప్రభు వచ్చి? మొట్టమొదటి చేసింది ఏంటంటే, హల్లెలూయా, ఆ గాడిద పిల్లను విప్పి తోలుకోరమ్మన్నాడు. హల్లెలూయా. అంటే ఈ దేనికి సూచనగా ఉందంటే, ధర్మశాస్త్రం అనే బరువైన కాడికి కట్టబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని, వాళ్ళ పిల్లల్ని విడిపించి విప్పి విడుదల చేయడం అన్నమాట. హల్లెలూయా. చేసి అది ఇక ధర్మశాస్త్ర సంబంధులు కాకుండా వారు క్రీస్తు యేసు సంబంధులుగా ఉండి క్రీస్తు యేసును మోసుకొని వెళ్ళి లోకమంతా చాటించాలి అనే దానికి అది సూచనగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. అందుకనే ఆ గాడిదను తీసుకొస్తే ఆ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. మనం సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తాం కదా, గాడిదనయ్యా, నేను చిన్న గాడిదను, యేసయ్యను మోసే గాడిదనని. అంటే ఈ ఏర్పాటు దాంట్లో ఉందన్నమాట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఇది ఎలా రుజువు అనంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు ప్రసంగించిన తరువాత 3,000 మంది రక్షించబడ్డారు పరిశుద్ధాత్మ అభిషేకంతో. అప్పుడు యేసు ప్రభువుని క్రూరంగా సిలువకు కొట్టి చంపిన వాళ్ళందరూ, ఇదేమిటి, మనమేమో యేసు ప్రభువుని అంగీకరించుకొని సిలువేసి చంపేస్తుంది, ఇప్పుడేమో వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మీరు సిలువేసి చంపినటువంటి యేసును మృతుల్లో నుంచి దేవుడు లేపాడు అని ప్రసంగం చేస్తున్నారే, ఇప్పుడు ఇంత గొప్ప అభిషేకం పొందారు, 3,000 మంది మారు మనసు పొందారు, అయ్యో ఇప్పుడు మనమేం చేయాలని చెప్పి వాళ్ళు ఎంతో భయంకరంగా వణికిపోతూ ఉంటే, వాళ్ళ హృదయాలు గుచ్చుకొని భయంకరంగా దుఃఖపడుతూ ఉంటే ఇలాగ చెప్పాడు. 2వ అధ్యాయము 36 నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36 నుంచి చదువుతున్నాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను.
ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. పేతురు ప్రసంగిస్తూ ఈ మాట చెప్పాడు వాళ్ళకి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఎవరు? ఇశ్రాయేలు వంశం. ఎందుకంటే ఇశ్రాయేలీలో ఆయన సిలువ వేసింది. తర్వాత వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద ఫుట్నోట్లో ఒకటనే మాట దగ్గర ఒకటనే అంకెకి ఏమని రాయబడింది? పొడవబడి. అంటే ఒక కత్తితో వాళ్ళ హృదయాలు, ఒక కత్తితో పొడిస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ వాళ్ళకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే యేసు ప్రభువుని వాళ్ళంతా హింసించి చంపారు కదా. ఇప్పుడు ఆ యేసుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, దానికి మేము సాక్షులం అని చెప్తూ ఉంటే వాళ్ళ హృదయం అంతా పొడవబడిపోయిందంట. అప్పుడు వాళ్ళు సహోదరులు వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. చూసారా? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు. గాడిద పిల్ల, ఇజ్రాయేలీలు, ఇజ్రాయేల్ పిల్లలు, తర్వాత ఇజ్రాయేల్ పిల్లలు, తర్వాత దూరస్తులు అంటే మనం అందరం. ఇంత జరగాల్సింది దాంట్లో. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అది యేసు ప్రభు ప్రారంభించాడనమాట దానిని. హల్లెలూయా. ఆ పనిని ప్రారంభించాడు. అందుకని వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఏ యేసునైతే క్రూరంగా హింసించి సిలువ వేసి చంపారో ఆ యొక్క యేసును నమ్మి మారు మనసు పొంది మీరు చేసిన పాప క్షమాపణ నిమిత్తము మీరు ఎవరినైతే త్రోసేసి సిలువకేశారో ఆ యేసు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుతారు అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఆ విధంగా మీ పాపము పరిహరించబడుతుంది. హల్లెలూయా అని చెప్పాడు. అప్పుడు చెప్తూ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. అదే మనం ఇందాక కూడా చెప్పుకుంది. ఇజ్రాయేలీలు, ఇజ్రాయేల్ పిల్లలు, తర్వాత లోకస్తులందరి కోసము యేసు ప్రభు బలయ్యాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమైన బరువైన కాడికి కట్టబడినటువంటి వాళ్ళను విడుదల చేశాడు. అంత మాత్రమే కాకుండా పాపము నుండి, శాపము నుంచి, భయంకరమైనటువంటి పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుంచి, నరకము నుండి, సకల విధములైన వ్యాధి జబ్బులు రోగాల నుండి సంపూర్ణమైన విమోచన, విడుదల దేవుడు కలుగజేశాడు. మత కట్లను విప్పాడు. మత ముసుగులో లేకపోతే మతం అనేటటువంటి బంధకంలో ఉన్న వారిని ఆయన బయటికి తెచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కుల కట్లలో నుంచి బయటికి తెచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. మత బంధకాల నుంచి, కుల కట్ల నుంచి విప్పి బయటికి తెచ్చాడు. ప్రియులారా, సర్వలోకమును సకల బంధకాలు, ఏ బంధకాలను అయితే మానవుడు బంధించున్నాడు, పేదరికంతో బంధించబడినటువంటి వాళ్ళు, అప్పుల రుణాలతో పీడించబడుతున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ భయంకరంగా కట్టబడి ఆఖరికి కొంతమంది అవే కట్లు ఉరితాళ్ళై వాళ్ళు చస్తూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ విడుదల యేసు నామములోనే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యేసు నామములోనే. సర్వలోక పాపులందరి కొరకు ప్రాణత్యాగం చేసి బలై తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా విమోచించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు సజీవుడైన యేసుక్రీస్తు ద్వారా తప్ప విడుదల, విమోచన అనేది లేనే లేదు. ఎక్కడ ఎవరి ద్వారా కూడా దొరకదు. హల్లెలూయా. ఇది ఆ యొక్క గాడిద పిల్లను విప్పడంలో ఉన్నటువంటి ఒక మర్మం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే, ఆయన యెరూషలేముకు దగ్గర వచ్చినప్పుడు ఆ యెరూషలేమును చూచి ఏడ్చాడు అనమాట. యెరూషలేమును చూచి ఏడ్చాడు. అది లూకా సువార్తలో లూకా గారు రాశారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చదువుకుందాం.
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పింది. యెరూషలేముకు రాబోతున్నటువంటి దుర్గతిని, యెరూషలేము మీదకి రాబోతున్నటువంటి ఆ యొక్క ఉగ్రతను జ్ఞాపకం చేసుకొని ఒక తండ్రిగా ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు పతనమవుతే, తన బిడ్డలు నాశనం అవుతూ ఉంటే, తన బిడ్డలు క్రూరంగా చంపబడుతూ ఉంటే ఒక తండ్రి ఎలాగ చూడలేక ఏడుస్తాడో అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తండ్రి స్థానంలో ఆ సమయంలో ఏడుస్తూ ఉన్నాడు. అది ఆయన కళ్ళ ముందు కనబడుతూ ఉంది, ఏం జరగబోతా ఉందో. ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయన తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, దాన్ని తప్పించుకోవడానికి ఈ రోజైనా, ఈ నీ కాలమందైనా, ఈ నీ దినమందైనా నిన్ను దర్శిస్తున్న ప్రభువుని నీవు నీ హృదయంలో చేర్చుకుంటే ఎంత మంచిది. ఆ భయంకరమైనటువంటి ప్రమాదంలో నుంచి నువ్వు తప్పించబడతావని ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చెప్పినా లోబడిన వారి కోసము వారికి కలగబోతున్న దుర్గతిని జ్ఞాపకం చేసుకొని ఒక తండ్రి స్థానంలో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ ఆయన బిడ్డలే. ఈ కులాలు మతాలు అన్ని మనం పెట్టుకున్నటువంటివి. సో లోకంలో ఉన్న సర్వ మానవాళి దేవుని యొక్క సృష్టి, దేవుని బిడ్డలే. అందరూ సమానమే. మనుషులందరూ ఒక్కటే, మనుషులందరకు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ ఒక్కడైన దేవుడు తండ్రి యేసుక్రీస్తే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. ఒక తండ్రి తన కళ్ళ ముందు బిడ్డలను అన్యాయంగా నరుకుతూ చంపుతూ ఉంటే ఎంత ఏడుస్తాడో అంత ఏడుస్తున్నాడు అక్కడ. అయ్యో, ఈ నీ దినమందైనా, ఇది నీ దినం. మనుష్య కుమారుడు ప్రభువు నిన్ను దర్శించేదిను, రక్షకుడు నిన్ను దర్శించేదిను, నీ విమోచకుడు నిన్ను దర్శించేదిను. నువ్వు దానికి తెలుసుకొని ఆయన నీ హృదయంలోనికి చేర్చుకుంటే నిన్ను ఆయన విమోచిస్తాడు కదా. విమోచకుడు నీ దగ్గరకు వచ్చాడు కదా. నీ దినమున నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. నీ దగ్గరకు నీకొచ్చి అద్భుతాలు చేశాడు కదా, సూచక్రియలు చేశాడు కదా. అయినా హృదయంలోనికి చేర్చుకోలేదండి. ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని చేర్చుకున్నందుకు వాళ్ళకు కలగబోయే దుర్గతిని గురించి ఆయన తలపోసుకొని ఏడుస్తున్నాడు. పిల్లరా, ఈ రోజు కూడా ఎంతో మందిని గురించి ఒక తండ్రిగా ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ప్రభు ఇక్కడ ప్రవచించిన దాన్ని రోమా సైన్యాధిపతి బహు క్రూరుడైన టైటస్ తన సైన్యంతో వచ్చి యెరూషలేమును పట్టుకుంటాడు. యెరూషలేమును పాడు చేస్తాడు, దేవాలయాన్ని పాడు చేస్తాడు, రాయి మీద రాయి లేకుండా కొట్టిపడేస్తాడు. యెరూషలేము పట్టణ ప్రజలను భయంకరంగా క్రూరంగా హింసిస్తాడు. పిల్లలను పట్టుకొని బండలకేసి కొట్టి చంపుతాడు. గర్భవతుల కడుపులు చీల్చి గర్భంలో ఉన్న బిడ్డలను తీసి చంపుతాడు. అంత క్రూరంగా జరిగింది 70 ADలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. ఎందుకంటే అది జరిగింది ప్రవచనం. అంటే అలా జరగబోతుందన్న దాన్ని కళ్ళారా చూసి ఆ యెరూషలేము పట్టణం దగ్గర ఒక తండ్రిగా ఏడుస్తూ ఉన్నాడు ప్రభు. ఈరోజు నువ్వు కూడా ఏడిపిస్తా ఉన్నావేమో ఆయన్ని. ఎంత చెప్పినా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఎన్నిసార్లు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నిన్ను దర్శించేది నీ దినం సహోదరుడా, నిన్ను దర్శించేది నీ దినం. వాక్కు నిన్ను దర్శిస్తుందంటే అది నీ దినం. సహోదరి, వాక్కు నిన్ను దర్శిస్తుందంటే అది నీ దినం. వాక్కు నన్ను దర్శిస్తుందంటే అది నా దినం. వాక్కు మనం దర్శిస్తూ ఉందంటే అది మన దినం. హల్లెలూయా.
అదే అంటున్నాడు, ఈ నీ దినమందైనను 42వ వచనం, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, ఎంతో మేలు. ప్రియులారా, ఇప్పటి వరకు భూమి మీద జరిగిన దేవుని ఉగ్రతల కంటే రాబోతున్నటువంటి ఉగ్రత మహా ఉగ్రత. ఇప్పటి వరకు భూమి మీద జరిగిన శ్రమల కంటే రాబోతున్న శ్రమలు మహాశ్రమలు. ఇవన్నీ ఎవరికంటే యేసుక్రీస్తును హృదయంలోనికి చేర్చుకున్నటువంటి వారి మీదకి అవన్నీ రాబోతున్నాయి. ఆ రోజు ఏ విధంగా అయితే యేసు ప్రభు వాళ్ళని సాక్షాత్తు దేవుని కుమారుడైన దేవుడే వాళ్ళని దర్శిస్తే వాళ్ళు ఆయన్ని స్వీకరించలేదు. స్వీకరించకపోగా ఘోరాతి ఘోరంగా సిలువ కొట్టి చంపారు. వాళ్ళు భయంకరమైన పరిస్థితులు ఏం జరుగుతాయని ప్రవచించాడో ఆ రోజు ప్రభు, అవి జరిగాయి. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనం నెరవేరుతూ ఉంది. జరగబోయే సంగతులు కూడా నెరవేరుతాయి. అయితే నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నిన్ను దర్శిస్తున్న కాలంలో నీ హృదయాన్ని తెరిచి ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తే నీకు మేలు. ఎప్పుడైనా సరే దేవుని వాక్కు నీతోనే మాట్లాడుతుంది అని నీకు అనిపిస్తే నీవు ధన్యుడివి. తప్పుడు కూడా దేవుని ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియుడా, సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా సరే దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు అది నీకే అనిపిస్తే నిజంగా నువ్వు చాలా ధన్యుడివి. అమ్మా, నువ్వు చాలా ధన్యురాలివి. ఎవరి బిడ్డలారా, మీరు చాలా ధన్యులు. పెద్దలారా, మీరు చాలా ధన్యులు. అది నీ దినం. నువ్వు వెంటనే ఆ వాక్కును తీసుకొని నువ్వు సరి చేసుకోగలిగితే అది ఎంతో మేలు, లేకపోతే ఎంతో శ్రమ. భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే ప్రమాదం. ఆ తరువాత అగ్ని గంధకాలతో మండే నరక గుండం. అది నిజంగా మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు. దాన్ని పరలోకంలో దేవుని మీద హెచ్చించుకొని దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి సైతాను వారి దూతల కొరకు నరకాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నరకాన్ని సృష్టించాడు. నిజంగా నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న ఏ మానవుడి కోసం కూడా కాదు ప్రియులారా, ఏ మానవుడి కోసం కూడా కాదు. ఏ మానవుడు ఆ ఘోరమైన నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. చప్పలు కొట్టి దేవుని వైపరచండి. అందుకనే ఆ ప్రేమగల దేవుడు తన కుమారుణ్ణి మానవ శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఆ శరీరంలో తండ్రి కూడా నివసిస్తూ వారు తమ ప్రేమను తన ఆత్మ ద్వారా పంచిపెట్టారు. పిల్లరా, చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. తన బిడ్డల దగ్గరకు వచ్చేసారు కదా. త్రియేక దేవుడు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చేసారు. యేసు ప్రభు లోకంలో ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టించబడి ఆయన యొక్క ఊపిరి చేత ఆత్మను పొంది చెలించుచున్నటువంటి ఆయన బిడ్డలమైన మన కోసమే పిల్లరా. అందుకనే ఆయన ప్రేమ ప్రాణం పెట్టేంతగా ఆయన్ని బలపరిచింది. ప్రాణం పెట్టేంతగా త్యాగం చేసేటట్టు చేసింది. నీకోసం, నా కోసం. ఈ విషయాన్ని నువ్వు వినేటప్పుడు అది నీ దినం. ఈ రోజైనా సరే ఎవరైనా క్రీస్తుని హృదయంలోనికి తీసుకోకపోతే ఈ రోజైనా నువ్వు తీసుకుంటే నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. తీసుకోకపోతే మాత్రము భయంకరమైనటువంటి మహాశ్రమలు, ఉగ్రత, తదుపరి ఘోరమైన నరకం. యేసునామములో అవి దూరమగునుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అనేక విషయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను ముగించాను. దేవుని చిత్తమైతే మరొకసారి పంచుకుంటాను. ఆలోచించిన ఒకసారి. ఆయన ఇంకా ఏడిపిస్తున్నావా? ఆ తండ్రిని ఇంకా ఏడిపిస్తున్నావా? నీవు రేపు ఏడవకూడదని ఆయన నీ కోసం ఏడుస్తున్నావు. ఆ ఘోరమైన నరకములో నువ్వు ఏడవకూడదని, ఆ ఘోరమైన నరకములో అల్లాడుతూ ఏడుపు పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నీవు ఏడవకూడదని
అందులో పడకూడదని ఇప్పుడే నీ కోసం ఆయన దర్శిస్తూ ఉన్నాడు. వాక్కుతో దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ఘోరమైన పరిస్థితి నీకు రాకూడదు. ఆ రోజు ఏడ్చిన తండ్రిని ఈ రోజు కూడా ఏడిపిస్తున్నావేమో. ఇంకా ఇంకా నీ హృదయంలోనికి ఆయన వాక్కును తీసుకోకుండా, నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వకుండా, కోరినది పాప హృదయము ఇచ్చిన నీ యొద్ద పదిలము. కోరినది పాప హృదయము ఇచ్చిన నీ యొద్ద పదిలము. ఇవ్వకున్న ఎల్ల శిథిలము అది నీకు గ్రంథలిఖితము. ఇవ్వకున్న ఎల్ల శిథిలము అది నీకు గ్రంథలిఖితము. కలువరి గిరి కానుక సిలువైన నీదు కానుక. అమ్ములరా, ఐలరా, తమ్ముళ్ళరా, ఈ సందేశాలన్నీ వ్యర్థం చేసుకోబాకండి. ఆయన ప్రేమను తృణీకరించకండి. రేపు జరగబోయేవి ఇంకా భయంకరమైనటువంటివి. వాటి నుంచి తప్పించుకోవడానికే దేవుడు ఆయా సందర్భాన్ని బట్టి నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని తెరిచి ఆయన చేర్చుకో. ఒకవేళ పాపివే ఆయనకి ఇచ్చి ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. ఆయన కోరింది నీ పాప హృదయాన్ని. ప్రభువా, నా పాప హృదయాన్ని పరిశుద్ధపరిచి నాలోకి నీ వాక్కులు పంపు, నువ్వు రా, నీ ఆత్మను పంపు. ఒకసారి గట్టిగా అందరూ చప్పులు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. గట్టిగా గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన కార్యములు జరుగుతూ ఉన్నాయి. హృదయాలు తెరుస్తూ ఉన్నాడు. అనేక మంది తమ హృదయాలు ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు. ఆయన పాప హృదయాలను క్షమిస్తూ ఉన్నాడు. తన రక్తముతో కడుగుతూ ఉన్నాడు. తన వాక్కులు ఆ హృదయంలో ఉంచుతున్నాడు. వాళ్ళ నరకము నుంచి తప్పిస్తున్నాడు. రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తున్నాడు. ఆయనను చేర్చుకుంటున్న వారికి ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఎంతో ఓ రబాబాబాబా శబరబరబ ఓ రీరరబబ శక్కబరబరబ. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. ప్రార్థించుకుందామండి, ప్రార్థించుకుందాం. ఒకసారి అందరూ తమ తమ హృదయాలు ప్రభువుకి తెరిచి ఇవ్వండి. ప్రభువా, రానాయన నా హృదయంలోకి, నా హృదయంలోకి రానాయన. నా హృదయాన్ని నీకు ఇస్తున్నా. నా పాప హృదయాన్ని నీకు ఇస్తున్నా. నీ అమూల్యమైన రక్తముతో నన్ను క్షమించి కడిగి వేసి ఇది మొదలుకొని నాలో మీరుండి నీ బిడ్డగా స్వీకరించిన ఆయన. ఆ ఘోరమైన నరకం నుంచి నన్ను తప్పించిన ఆయన. రాబోతున్న మహా ఉగ్రత, మహాశ్రమల నుంచి నన్ను తప్పించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నాను. ఇటువంటి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాము. సహోదరుడు చంటి బ్రదర్ చిన్న ప్రార్థన చేసిన వాక్యాన్ని స్వారంగా చిన్న ప్రార్థన చేస్తాం.
అవును తండ్రి. ఎస్ మై జీసస్. ఎస్ ఎస్ మై జీసస్. ఎస్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని